హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మా వారు అయ్యప్ప స్వామి నుంచి తిరిగి వచ్చినాక తీసిన వ్లాగ్ అండి. మాల తీసేసిన మరుసటి రోజు డ్యూటీకి పోయేసి వచ్చేసారండి. 4కి అలా అయితే వచ్చారు. ఇంకా వచ్చాక పిల్లలనైతే నేను ఇంకా పంపించేసి క్లాసులకైతే పంపించేసి ఆ తర్వాత మేమైతే డీమార్ట్‌కి వెళ్ళాము. డీమార్ట్‌కి ఎళ్ళేసొచ్చాక తీసిన వ్లాగ్ అండి. తీయాలనైతే లేదు. ఓపిక అయితే లేదు. కానీ ఇంకా సరే తీద్దాము వ్లాగ్స్ ఏం లేవని అప్పుడైతే తీశానండి. కానీ లేట్‌గా అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ అయితే. ఎప్పుడెప్పుడో పెడుతున్నానండి. ఈ మధ్య ఓపిక లేక చిన్న చిన్న వీడియోలుంటే అవే పెట్టుకుంటా వచ్చేసాను. ఇంకా ఇవి పాతవి అట్టే ఉండిపోయాయి. ఇంకా అట్లే మర్చిపోయాను. ఇంకా సరే అనేసని ఇంక ఇప్పుడైతే ఎడిట్ చేసి అయితే పెడుతున్నానండి. మేమైతే డీమార్ట్‌కి వెళ్ళామని చెప్పాను గదా! ఇంకా వస్తువు అయితే పూలు కూడా తీసుకొనొచ్చాను. మా వారు మాలేసుకొని వెళ్ళే ముందు రోజు అయితే నాకు తెచ్చిచ్చేసి ఎళ్లారు. అవైతే ఇన్ని రోజులైతే వచ్చాయి. మధ్యలో అయితే ఒక్కసారి అనుకుంటా తెచ్చాను. లలిత వెళ్ళి తెచ్చింది. ఇంకా అవే వాడుకున్నాము. ఇంకెట్లా వెళ్తున్నాం గదా అనేసి వెళ్ళాం గదా అని వస్తా అయితే తీసుకొనొచ్చాము. పూలు ఫ్రెష్‌గా కనిపిచ్చాయి. నాకైతే పూలు ఎప్పుడూ స్టాక్ పెట్టుకోవడం భలే ఇష్టమండి. దేవుడికి ఎటువంటి ఇది లేకుండా నాకు దేవుడికైతే పూలు బాగా పెడతానండి. ఎంత రేట్లున్నా పూలకైతే ఎటువంటి లోటు లేకుండా దేవుడికి తెచ్చి పెడుతూ ఉంటాను. ఇంకా వెళ్ళాం గదా అనేసని నేను చామంతులు అలానే తెల్ల చామంతులు 2 రకాలైతే తెచ్చుకున్నాను. ఇంకా వీటినైతే బాక్సుల్లో ఏసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాము. ఇంకా సరుకులు పూర్తిగా అయిపోయి ఉన్నాయండి. ఇంకా ఇంట్లో బియ్యము అలాంటివి గూడా కొన్ని అయిపోవస్తున్నాయి. ఇంక అందుకనేసనే మా వారు ఇంకా డ్యూటీకి రావడము, డ్యూటీకెళ్ళిపోయారు. మాల తీయడము మరుసటి రోజు మార్నింగే డ్యూటీకెళ్ళిపోయుంటే ఇంకా రాంగానే ఇంకా మేము పిల్లల్ని క్లాసులకు పంపించేసి ఇద్దరమైతే డీమార్ట్‌కెళ్ళిపోయాము. ఇంక వెళ్ళి ఇంకా బియ్యము, ఇంట్లోకి లేని వస్తువులు అవన్నీ అయితే తెచ్చుకున్నాము. ఇంక మా వారు నాకైతే తెచ్చిచ్చేసి పనుందనేసని ఆయనైతే బయటెళ్ళిపోయారు. ఇంకా డింపుల్ అయితే ఇప్పుడే చికెన్ తీసుకొని రమ్మని చెప్పాను. చికెన్ అయితే తీసుకొనొచ్చాడు. ఇంకా మా తాత, మా తమ్ముడు అయితే వచ్చారు. ఇంకా అందుకనేసనే చికెన్ తెమ్మని చెప్తే ఇంక మా వారు కూడా తిని చానా రోజులయిపోయింది గదా! మాలేసినప్పటి నుంచి అయితే తినలేదు. ఇంక అందుకనేసనే ఇంకా వాళ్ళకి గూడా పెట్టినట్టు ఉంటుందనేసని ఇంక ఈరోజైతే చికెన్ గూడా తెచ్చాము. ఇంక నేనైతే ఈ బియ్యము అయిపోయినాయి గదా! డబ్బాల్లో ఇంకా అవి పోసుకునే కొందికి నాకైతే నడుము నొప్పొచ్చేసింది. ఇంక మళ్ళీ డింపుల్ గూడా కొంచెం హెల్ప్ అయితే చేశాడు. ఇద్దరం కలిసి బియ్యం అయితే డ్రమ్ముల్లోకి పోసి పెట్టేసాము. ఇంక అలానే కొత్త బియ్యం గదా! ఎలా ఉండాయి అనేసని ఒకసారైతే చూశాను. ఆ బియ్యంతోనే ఈరోజైతే రైస్ చేస్తున్నాను. ఇంకా డింపుల్ అయితే చికెన్ తెచ్చిచ్చాడు. ఇంకా చికెన్ తీసి పక్కన పెట్టాను. ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టేస్తే నానుతా ఉంటాయి అనేసని రైస్ కుక్కర్‌లోకైతే ఏసి పెట్టేస్తున్నాను. బియ్యమైతే ఫస్ట్ కడిగైతే ఇంక మా వారైతే నన్ను డీమార్ట్ నుంచి తీసుకొనొచ్చి ఇంట్లో వదిలేసి బయటైతే వెళ్ళిపోయారు. ఏదో పనుందంట. సరే అనేసని ఇంక నేను వచ్చే లోపల వంట అయితే చేసేద్దాము. ఇంకా మా తమ్ముడు కూడా బయలుదేరేస్తానక్క నాకు ఎగ్జామ్స్ ఉండాయి. నాకు పనుందని ఇటొచ్చినాను అని చెప్తే, ఇంకా ఉండురా తినేసి వెళ్దువు అని చెప్పి ఇంకా ఆపి పెట్టున్నాను. ఇంకా త్వరగా అయితే ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఏందో అండి మాలేసి తీశారు కదా! వీళ్ళకి అప్పటినుంచి జలుబులు, దగ్గులు, జరాలు మునిగినన్ని రోజులు మునిగారు గానీ మాల తీశారో లేదో ఇంకా ఒక్కొక్కరికైతే జలుబులు, దగ్గులు, ఫీవర్లు ఇవైతే తగ్గటమే లేదు. మాత్రలు వాడుతున్నారు. వచ్చినప్పటి నుంచి అయితే ఏం గాని కంట్రోల్‌కి రాలేదు. ఇంకా నాకు గూడా ఒళ్ళైతే కొంచెము అంటే హుషారుగానే లేదు. ఏదో చేస్తున్నానంటే చేస్తున్నానన్నట్టుంది. ఈ వారం రోజులు ఇంకా మేమే చేసుకున్నామా, మా వారు ఉంటే ఏదో ఒక పని చేయిస్తా ఉంటారు నాకైతే.
వంట ఒకటి చేసుకుంటా ఉన్నాను. లసిత కూడా చేస్తుంది. కానీ ఎంతని చేపించుకునేది, కాలేజీకెళ్తుంది గదా! ఇంకా తన దగ్గర అయినంత వరకు చెత్తల వరకు చేపించుకున్నాను. మిగిలిన పనులన్నీ నేనే అయితే చేసుకుంటా వస్తా ఉన్నాను. నాకు ఈ బ్యాక్ పెయిన్ వల్ల పెద్దగా పని చేస్తే ఒళ్ళు అలసిపోయినట్లయితే అయిపోతా ఉంది. ఇంకా సరే అని ఇంకా ఇన్ని రోజులైతే ఇంక లేరు, ఎట్టో ఒకట చేసుకోవాలన్నట్టు చేసుకునేసాను. ఇంక మా వారు రాంగానే నా రోగాలన్నీ బయటపడినాయి. ఇంక నేను నా వల్ల కాలేదు అని చెప్తున్నాను. ఇంక నేనొచ్చేసాను గదా! ఇంక రేపటి నుంచి రెస్ట్ తీసుకోలే. వంట వరకు చేసి పంపించే పిల్లలకి, ఇంకా క్యారీలకి. నువ్వేం చేయొద్దులే, రెస్ట్ తీసుకో అని చెప్తున్నారు మా వారైతే. ఇంకా టాబ్లెట్లు గూడా అయిపోవచ్చాయి. తీయిచ్చేసి ఎళ్ళున్నారు. ఇంకా అవైతే ఇన్ని రోజులకొచ్చాయి. ఇంక నేను మళ్ళీ అయితే ఇంకొక 10 డేస్ అయితే అట్టే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. కొంచెము పెయిన్ అయితే ఎక్కువగానే ఉంది. ఇక్కడైతే నేను చింతపండయితే రసం పెడదామని కడిగి స్టవ్ పైనయితే కొంచెం నీళ్ళు పోసి ఒకసారి ఉడకనిస్తున్నాను. అలానే పాలుంటే అవైతే స్టవ్ పైన పెట్టాను. కాంచి పెట్టేద్దాము అనేసని. ఇంకా చికెనయితే బాగా ఉప్పేసి ఒక 3 సార్లయితే కడిగేసానండి శుభ్రంగా అయితే. నేను ఈరోజైతే చికెన్ కర్రీ అయితే మీకు చేసి చూపిస్తున్నాను. మసాలా వేసి ఎట్లా చేస్తానో సింపుల్‌గా అయితే ఇలా ఎలా చేస్తున్నానో మీకైతే ఈ వ్లాగ్‌లో అయితే చూపిస్తానండి, చూడండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్‌లో ఒక పెద్ద తెల్లగడ్డపాయ అయితే ఒలిచి వేసుకున్నాను. 2 టమోటాలు, 2 ఆనియన్సు, అలానే ఒక పెద్ద అల్లం ముక్కండి. 1 ఇంచు అల్లం ముక్క అనుకోవచ్చు. అదైతే వేసుకున్నాను కట్ చేసి అయితే. అలానే ఒక 5 లవంగాల దాకా 5, 6 లవంగాలైతే వేసుకున్నాను. ఇక్కడైతే నేను 1 కేజీ చికెన్ తెప్పించాను గదా! కొంచెము ఎక్కువగానే వేస్తున్నాను లవంగాలైతే. 6 లవంగాలైతే వేశాను. వేసి ఇంకా అల్లం అయితే చూపిస్తున్నాను గదండీ! అంత అల్లం అయితే వేసేసాను నేనైతే. నీట్‌గా తోలు తీసేసి, కట్ చేసి మిక్సీకైతే ఇవన్నీ వేసి మిక్సీకైతే వేసుకునేస్తున్నాను. మామూలుగా ఎక్కువగా నేనైతే ఇలానే అండి చేసుకునేది. మసాలా వేసి. మసాలా అంటే పెద్దగా మసాలా గాదు. నేనింకా లవంగాలు ఒక 5 ఏసినాను అంతే అండి. ఎక్కువ ఘాటు కూడా పిల్లలు తినరు. ఈరోజు కేజీ గాబట్టి ఒక 5 లవంగాలైతే వేశాను. మామూలుగా అయితే ఒక 3 లవంగాలు, ఒక చిన్న పట్టా ముక్క వేస్తాను. ఈరోజైతే పట్టా లేదండి, చూసుకోలేదు నేనైతే. ఇంకా డీమార్ట్‌కెళ్ళానే గానీ ఈ స్పైసెస్ అయితే ఏం తీసుకొని రాలేదు. అవిటి కాడికైతే పోలేదు నేనైతే. ఇంకింట్లో మా తమ్ముడు, మా తాత వచ్చుండారు. ఇంకా త్వరగా ఇంటికెళ్ళిపోదాము అనేసని గబగబానైతే తీసుకొనొచ్చేసాము. ఆడికెళ్ళాక చెప్పారు వచ్చుండాము అనేసని. ఇంక అందుకని త్వరగా అయితే తీసుకొనైతే వచ్చేసాము. ఇంకిక్కడైతే మిక్సీకేసుకున్నాను గదా! ఆ పేస్ట్‌నైతే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకునేసాను. ఇంకా కుక్కర్‌లోనే చేసేస్తున్నాను త్వరగా అయిపోవాలనేసని. కుక్కరు స్టవ్ పైన పెట్టి దాంట్లో ఒక పెద్ద స్పూన్‌తో ఒక 3 స్పూన్‌ల ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఈ మిక్సీకేసుకున్న మసాలా అయితే వేసేసాను. ఇదైతే కొంచెం ఆయిల్ పైకి తేలే వరకైతే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక దీంట్లో అయితే ఒక 3 స్పూన్లు కారం అయితే వేశాను. మీ కారం తగినట్లు వేసుకోండిలే. నేనైతే ఇక్కడ 3 స్పూన్లు అయితే వేశాను కారం అయితే. అలానే ధనియాల పొడి కూడా ఒక 3 స్పూన్లు అయితే వేశాను. 1 స్పూను పసుపు పొడి వేశాను. రాళ్ళుప్పు కూడా ఒక పెద్ద స్పూన్‌తో 1 స్పూన్ అయితే వేసేసాను. ఇంకా మళ్ళేం వేయలేదండి. నేను 1 స్పూన్ అయితే వేసేసాను రాళ్ళుప్పయితే. ఇంకిదైతే బాగా ఫ్రై చేసుకోవాలండి. మసాలా బాగా ఫ్రై అయితేనే కూరకైతే రుచొస్తుంది. పచ్చి పచ్చిగా ఉంటే కూర అంత రుచి ఉండదు చికెన్ అయితే. ఇంకిది బాగా ఫ్రై అవ్వాలి. ఇది గూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకైతే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి ఆయిల్ అయితే పైకి తేలిపోయింది. మసాలా గూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇంక ఈ టైంలో అయితే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసుకునేస్తున్నాను.
పిల్లలు గూడా పాపం చికెన్ తిని ఒక 15 డేస్ అయితే అయిపోయింది. చానా రోజులయిపోయింది. వాళ్ళు గూడా పాపము మమ్మీ చికెన్ చెయ్యని నిన్నటి నుంచి అయితే అడుగుతున్నారు. ఇంకా ప్రసాదాలు ఇంట్లో ఉండాయనేసని అవి అందరికీ పంచే వరకు నేనైతే ఇంట్లో చెయ్యను నాన్న అటంతా చేయకూడదు అని జెప్పి ఇంకా చేయలేదు. ఇంకిప్పుడైతే ప్రసాదాలన్నీ అందరికైతే ఇచ్చేసాము. ఇంకా అందుకనేసని ఇంకా చికెన్ అయితే తెచ్చారు మా వారైతే. తెప్పిచ్చాడు డింపుల్ దగ్గరైతే. ఇంకా చికెన్ వేసేసాక మసాలా అంతా ఈ చికెన్ ముక్కలకి పట్టేటట్లయితే బాగా కలిపేసి మూతబెట్టి ఒక 5 నిమిషాలైతే మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టేశాను. ఇలా మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా కలుపుతూ మూత పెడుతూ ఒక 15 నిమిషాలైతే ఇలా ఫ్రై అయితే చేసుకోవాలండి. కుక్కరు మూత పెట్టకముందే ఒక 40% అయితే ఇక్కడే ఉడికిపోతుంది చికెన్ అయితే. ఇంకా మూత పెట్టాను కదా! మళ్ళీ తీసి మళ్ళీ ఇలా కలుపుతున్నాను. చూడండి చికెన్‌లో నుంచి వాటర్ అయితే బయటొచ్చేస్తుంది. ఇంకిలా కలుపుతూ, కలుపుతూ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకిప్పుడైతే నేను ఇందులోకైతే కసూరి మేతి ఒక 3 స్పూన్‌లయితే వేశాను. నేను కసూరి మేతిని గూడా డ్రై పెనంలో అయితే లైట్‌గా ఫ్రై చేసి మిక్సీకేసుకొని పౌడర్ చేసి పెట్టుకునేస్తాను. దాన్నైతే ఇప్పుడు ఒక డబ్బాలోకేసుకొని ఇప్పుడు అదైతే ఒక 3 స్పూన్‌లయితే వేశాను. అలానే మిరియాల పొడి గూడా ఒక అర స్పూన్ ఏశాను. గరం మసాలా గూడా ఒక అర స్పూన్ అయితే వేశాను. ఈ 3 వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేస్తున్నాను. కలిపి కొంసేపయితే అట్లే ఉడికిచ్చాను. వాటర్ బోయకుండానే ఉండే వాటర్‌తోనే కొంసేపయితే ఉడికిచ్చాను. మొత్తం ఒకసారి కలిపేసి ఇంకది కొంచెం ముక్కలకి పట్టాక నేనైతే ఒక అర గ్లాసు వాటర్ అయితే పోసేసాను. పోసి మొత్తం ఒకసారి కలిపేసి ఇప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. చూసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేవాలి. నాకైతే ఉప్పు సరిపోయిందనిపించింది. అందుకనే మళ్ళీ నేనేం వేయలేదండి. ఫస్ట్ వేసిన ఉప్పే సరిపోయింది. ఇలా కలిపేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేశాను. మూత పెట్టి 2 విజిల్స్ అయితే రానిచ్చుకున్నాను. మామూలుగా పెనంలోనే చేసేస్తాను. ఇంకిప్పుడు టైం అవుతాంది గదా! అందుకనేసని కుక్కర్‌లోనే చేసేసాను. చూడండి ఇక్కడ వంట చేస్తే సైడ్‌లో ఎంత గందరగోళంగా ఉందో. ఇంకిక్కడ పాలైతే కాగిపోయింది. ఆఫ్ చేసి మూతైతే పెట్టేశాను. ఇక్కడ వంట చేస్తా వీడియో తీయాలంటే సైడ్‌లో అయితే ఎంత గందరగోళంగా ఉంటుందో. వీడియో తీస్తూ వంట చేయాలంటే చాలా కష్టమండి. మీకు చూపిచ్చేస్తాను గానీ సైడ్‌లో సర్దుకునేది చాలా ఉంటుంది. ఇంకా హడావిడిగా వీడియో తీస్తూ ఇంకా చికెన్ అయితే కర్రీ అయితే ఇట్లా చేశాను కదా! ఇంకా సైడ్‌లో చూడండి ఇవన్నీ అయితే గందరగోళంగా అయితే పెట్టేశాను. ఇంకా అవన్నీ అయితే ఒకసారి నీట్‌గా అయితే సర్దేస్తున్నాను. ఇంకా వీటితో పనేం లేదు. వీటినన్నిటిని నీట్‌గా సర్దేస్తున్నాను. వాటి ప్లేస్‌లలో అయితే అలానే రైస్ గూడా ఆన్ చేసేస్తున్నాను. కుక్కర్ విజిల్ వచ్చే లోపల అన్నం గూడా అయిపోవాలి గదా! అనేసని ఇంకా సరే నానింది చాలులే అనేసని ఇంకా రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసేసాను. అది ఆన్ చేశాను. ఇక్కడైతే కుక్కర్ అయితే చికెన్ అయితే 2 విజిల్లయితే వచ్చేసిందండి. 2 విజిల్ రానిచ్చి స్టవ్ అయితే ఆపేసాను. ఇంకా ఈ కుక్కర్ ఆవిరొచ్చే లోపల రైస్ అయ్యే లోపల నేనైతే రసం అయితే పెట్టేశాను. చానా సార్లు చూపిచ్చానని రసం ప్రాసెస్ అయితే మీకు చూపియలేదండి. చేసేసాను రసమైతే. మీకు విసుగొచ్చేస్తుంది ఎన్నిసార్లు చూపిస్తుంది అనేసని. అందుకనే నేనైతే చూపియలేదు ఈరోజు. డీమార్ట్‌కెళ్ళాను గదా! ఆ సరుకులన్నీ ఇంకా సర్దుకోలేదండి. ఫస్ట్ అయితే పూలు సర్దేశాను. నాన్ వెజ్ చేస్తున్నాను గదా! మళ్ళీ ఎందుకు తాకడం అనేసని పూలు ఫస్ట్ సర్దేశాను రావడం అయితే. ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేసాను. మా తమ్ముడు వెళ్ళిపోతాడు భోంచేయకుండా అనేసని ఫస్ట్ అయితే
వంట చేసేస్తున్నాను. ఇంకా టైం ఉంది. ఇంకా రైస్ అయ్యే లోపల రసము ఇవన్నీ అయ్యే లోపల నేను ఈ సరుకులన్నీ సర్దేసుకుందాము. టైం ఎందుకు వేస్ట్ చేసేది అనేసని ఈ లోపల ఈ గ్యాప్‌లో నేనైతే ఈ పప్పులన్నీ అయితే సర్దుకునేస్తున్నాను. మరీ ఎక్కువేం తేలేదండి. కొన్ని కొన్ని అయిపోయున్నాయి పప్పులు అలాంటివైతే. ఇంకా వెళ్ళాం గదా అని పిల్లలకైతే మ్యాగీలు ఇవైతే తీసుకొనొచ్చాను. ఇవైతే చెనుగులు. ఆహ్, నేను ఇవి చెనక్కాయ పప్పులు 2 మిక్స్ చేసి అయితే చేస్తాను. అందుకనే మరీ ఎక్కువేం తెచ్చుకోలేదు. చెనక్కాయ పప్పులైతే ఉండాయి. ఇంక అందుకనే చెనుగులైతే ఒక అర కేజీ అయితే తెచ్చుకొని అవిటిని గూడా డబ్బాలోకైతే పోసుకుంటున్నాను. కొన్నైతే పోసుకున్నాను. కొన్నైతే ఎత్తిపెట్టేసానండి. అయిపోయినాక మళ్ళీ పోసుకుందాంలే అనేసని. ఇంకా కందిపప్పు గూడా ఇంకా కొంచెం ఉనింది డబ్బాలో అయితే. సరే ఇంకా పెట్టుకునేకి ఆడబెట్టుకునేది ఇంకా కొంచెం పోసుకునేద్దాము డబ్బాలోకైతే అనేసని ఇంకా డబ్బాలోకైతే పోసుకుంటున్నాను. మొత్తం సరిపోతుందేమో అనుకున్నా. కానీ కందిపప్పు అయితే కొంచెం మిగిలిపోయింది. నేను చూసి పోస్తున్నానండి. ఒకసారి ఇట్లే కందిపప్పు అనేసని పచ్చెనగపప్పు ఎత్తి కందిపప్పులో అయితే మిక్స్ చేసి కలిపేశాను. ఇంకా ఆ రోజు ఎందుకులేండి టెన్షన్ అయిపోయింది నాకైతే. సగం కందిపప్పు, సగము పచ్చిశనగపప్పు 2 మిక్స్ అయిపోయింది. ఇంకా వీటినైతే పోసి ఇంకా లాస్ట్‌లో ఇంకా కొంచెం అయితే అవిటిని అట్టే పెట్టేసి వాటినైతే ఇంకా వడలు చేసుకునేసాను. కందిపప్పు 2 మిక్స్ చేసి వడలు చేసేసాను. మాకు వీళ్ళకైతే పచ్చెనగపప్పు పప్పులో కలిపితే వీళ్ళకి అంతగా ఇష్టం ఉండదు. మా వారికైతే ఎందుకు అట్లా చేస్తావు అని అంటారు. ఇంక అందుకని అది ఇంకా మిక్సింగ్ పప్పు ఎందుకు చేయడంలే అనేసని దాన్నైతే అప్పుడు వడలు చేసి పెట్టేశాను వాళ్ళకైతే. ఇంకిక్కడ ఇది జీడిపప్పులండి. ఇంక ప్రసాదాలు ఎక్కువగా చేస్తూ ఉంటాననేసని జీడిపప్పులైతే తెచ్చుకున్నాను. ముందు తెచ్చున్నాను. ఈ ప్రసాదాలు ఎక్కువ చేసి ఈ మధ్య జీడిపప్పులైతే అయిపోయున్నాయి. ఇంక వెళ్ళాం గదా అని ఇంక జీడిపప్పులు తెచ్చుకున్నా. పిల్లలకైతే మ్యాగీలు తెచ్చాను. 2 రకాలైతే. ఇంకా ఎండు మిరపకాయలు, ఇంకా టీ పొడి అయిపోయినింది. టీ పొడి తెచ్చుకున్న, బెల్లము, ఇంకా ప్రసాదాలు గుడికి చేసుకొని వెళ్ళాలి కదా అనేసని బెల్లం కూడా తెచ్చుకున్నాను. ఒక 2 కేజీలైతే. ఇంకా పాన్స్ అయితే అండి అసలు 20 రోజులు అయిపోయిందండి పాన్స్ అయిపోయి. డీమార్ట్‌కి పోలేక ఇక్కడైతే దొరకనే లేదండి ఎక్కడ. అది ఎందుకో గానీ ఇక్కడ మోర్‌లో గానీ ఎక్కడ పాండ్సే లేదు. నాకు మా లసితాకైతే ఇదిదా సెట్ అవుతుంది ఫేస్‌కైతే. మా వారైతే ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తారు గానీ నాకైతే అది సెట్ అవ్వదు. నేను ఇప్పుడు చానా ఏండ్లు కాదులెండి. ఒక 10 ఇయర్స్‌గా అయితే నేనైతే పాండ్సే యూజ్ చేస్తున్నాను. ఇంకా అది అయిపోయునింది. ఇంకా యాడ దొరకలేదండి. మా లసితని మోర్‌లో పోయి పాండ్స్ తే అంటే మంచుకు పూసుకుంటారు కదండీ! ఆ పాండ్స్ అయితే తెచ్చేసింది. ఇంకా అది మళ్ళీ నేను ఎత్తుకొని పోయి అది రిటర్న్ ఇచ్చేసి ఇంకా ఇంట్లోకి సరుకులైతే తెచ్చుకున్నాను. అది కూడా చిన్నది తేలేదు. రూ. 300 తెచ్చేసింది. పెద్ద సైజుది. అది ఇంకా ఎవరు పూసుకుంటారు. నాకు మంచు కాలమైనా ఏ కాలమైనా నాకు ఈ పాండ్స్ పూసుకుంటేనే నా ఫేస్‌కి అయితే సెట్ అవుతుంది. ఇంకా అందుకని ఈరోజు గుర్తుగా అయితే డీమార్ట్‌కి వెళ్ళాం కదా అని ఇంకా అవైతే తెచ్చుకున్నాను. ఇంకా శనగపిండి, మైదా కూడా తెచ్చాను. ఎప్పుడైనా బోండాలు అవి చేసుకోవాలంటే ఉంటుంది అనేసని ఇంకా అవైతే తెచ్చుకున్నాను. అవైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేశానండి పిండైతే. ఆ పిండి ఎందుకో బయట పెడతాంటే పురుగులు పట్టేస్తూ ఉంది. అందుకని అప్పటినుంచి అయితే ఫ్రిడ్జ్‌లోనే పెట్టేస్తున్నాను. శనగపిండి, మైదా అయితే తెచ్చినప్పుడల్లా ఫ్రిడ్జ్‌లోనే పెట్టేస్తున్నాను. ఇంకా జెమినీ టీ అయితే తెచ్చుకున్నాను. కేజీ ప్యాకెట్ లేదు అక్కడైతే. పెద్దది ఇప్పుడు నేను పోసుకుంటున్నాను కదండీ జెమినీది డబ్బా అయితే. ఆ డబ్బా కూడా లేదు. కేజీ తెస్తే ఎక్కువ రోజులు వచ్చినట్టు ఉంటుందండి. ఎక్కువ కూడా వస్తుంది. ఈ హాఫ్ కిలోది తెస్తే గబాన్ అయిపోయినట్టు ఉంటుంది. అందుకని నేను ఎక్కువ పెద్ద సైజుదే తెచ్చుకుంటాను. ఇంకా ఈసారి లేదనేసని డీమార్ట్‌లో అయితే కనపడలేదు. ఇంక ఇదే తీసుకొనొచ్చాను. నేను టీ ఎక్కువగా మేము తాగుతూ ఉంటాం గదా అనేసని కొంచెం పెద్దదే తెచ్చేస్తాను. ఒక 2 నెలలైతే వస్తుంది.
ఇంకా టీ పొడి అయితే వాడుకునే దాంట్లో కొంచెము, ఇంకా స్టోర్ చేసుకునే దాంట్లో అయితే పోసి పెట్టేశాను. ఇక్కడైతే రసం అయితే కాగిపోయింది. ఇంకా దానికైతే స్టవ్ ఆపేసి మూత పెట్టేశాను. వంట అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇంక ఇక్కడ హార్లిక్స్ అయితే ఉంది. ఇంక ఇది కూడా ప్యాకెటే తెచ్చుకున్నాను. ఇదైతే ఈరోజు పెద్ద ప్యాకెట్ తెచ్చేసినట్టుగా ఉంది నేనైతే. ఇంకా అది డబ్బాలోకి అయితే ఎక్కువైపోయింది. ఇంకా పట్టినంత అయితే పోసుకొని ఇంకా క్యారీలో అయితే స్టోర్ చేసుకున్నాను. ఈ మధ్య అయితే నేను కూడా రోజు హార్లిక్స్ అయితే తాగుతున్నానండి. మా వారైతే నడుము నొప్పి అంటున్నానని నేను పాలు తాగటం లేదు, నువ్వు టీ తాగుతున్నావు, నీకు ఎక్కడి నుంచి వస్తుంది శక్తి అనేసని ఇంకా మా వారైతే రోజు అరుస్తున్నారు. ఇంకా అందుకని నేను కూడా ఇంకా హార్లిక్సే తాగుదాము అనేసని, నాకు పాలు స్మెల్ ఎందుకో ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి అయితే అప్పుడు పాలు తాగాలి తాగాలి అనేసని బలింతంగా తాగానా. మనం నాకు ఇష్టం లేకపోయినా ఇంకా బేబీ కోసము అప్పుడు నువ్వు తాగాల్సిందే, బేబీ హెల్తీగా ఉండాలంటే నువ్వు రోజు పాలు తాగాల్సిందే అని ఇంకప్పుడు డాక్టర్ చెప్పేసరికి ఇంకా నాకు ఇష్టం లేకపోయినా అప్పుడు పాలైతే బలింతంగా అయితే తాగేదాన్ని. ఇంకా అప్పటి నుంచి ఎందుకో మళ్ళీ నాకు పాలపైన విరక్తి అయితే వచ్చేసింది. పాలు స్మెల్ చూస్తేనే నాకు వాంతికొచ్చేసేది. ఇంకా అందుకనేసనే టీ అలవాటు చేసుకున్నాను. ఆ తర్వాత అయితే అది ఎలాగా అలవాటయిందో నాకు కూడా తెలీదు. అలవాటైపోయింది. ఇప్పుడైతే టీ లేకుండా ఉండలేకపోతున్నాను. ఇంకా మా వారు అరుస్తున్నారని ఇంకా రోజు రాత్రిలో అయితే నేను కూడా హార్లిక్స్ వేసుకొని ఒక గ్లాస్ పాలైతే తాగేస్తున్నాను. ఇంకా నలుగురం తాగుతామండి పనుకునేటప్పుడైతే. నలుగురము ఒక్కొక్క గ్లాస్ పాలైతే తాగేస్తున్నాము. ఇప్పుడు క్రమం తప్పకుండా అయితే తాగుతున్నాము. పిల్లలకు కూడా నేను ఇచ్చేస్తున్నాను పాలైతే. రోజు పనుకునేటప్పుడు తాగేసి పనుకోవాలని రూల్ అయితే పెట్టుకునేసాము మేమైతే. ఇప్పుడు తాగితేనే నెక్స్ట్ బలం ఉంటుంది పిల్లలకు కూడా. ఇంకా మా వారైతే ఫోర్స్ చేసి తాగిపిస్తున్నారు. ఇక్కడ చూడండి చికెన్ అయితే ఆవిరి వచ్చేసింది, బాగా ఉడికిపోయిందండి. 2 విజిల్లకైతే చికెన్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను దీంట్లో అయితే ఒక పిడికెడు కొత్తిమీర అయితే వేసేసాను కట్ చేసి సన్నగా అయితే. లా లాస్ట్లో అయితే ఇలాగా వేసుకుంటే బాగుంటుందండి కొత్తిమీర ఫ్లేవర్ అయితే. ఇంకా కొత్తిమీర చల్లి మొత్తం ఒకసారి అయితే కలిపేసాను. చికెన్ అయితే రెడీ అయిపోయింది, రసం అయిపోయింది, అలానే వైట్ రైస్ కూడా చేసేసాను. ఈరోజు నా వ్లాగ్ కూడా ఇంతే అండి. మీకు నచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.